మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1-3 వచనాలు గమనించారు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుని మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకు శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు నేను తెలుసుకోవాలని కోరుచున్నాను. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరిచి, ఏ స్త్రీ ప్రార్థన చేయను లేక ప్రవచించును ఆ స్త్రీ తన తలను అవమానపరచును. అది ఆమెకు సౌరుకు చేయబడినట్టుగానే ఉండదు. స్త్రీ ముసుగు వేసుకుని ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. సౌరుకు చేయించుకుంటేనను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను. పురుషుడైతే దేవుని పోలికలు మహిమలో ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకోకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమే ఉన్నది. అనగా స్త్రీ పురుషు నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. దేవునికి స్తోత్రం కలగలుగా. ఈ 11వ అధ్యాయం అంతా మీరు చదవండి. చాలా గొప్ప సంగతులు, ఒక ఉన్నతమైన మర్మములు పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియజేస్తారు. ప్రతి ఒక్కరిని మనము కృతజ్ఞత కూడికి పెట్టుకున్నా, లేకపోతే స్థుతిపోటాలు పెట్టుకున్నా, లేకపోతే సభలకెళ్ళా, సువార్తలకెళ్ళా, ఎక్కడైనా ప్రార్థనకి వెళ్ళినా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాలని అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ దేవుడిని కలిగి ఉన్నావని అర్థం. దేవుడికి స్తోత్రం కలిగినాయి. ఉదయ్ కుమార్ గారు పిలిచారు కదనేసి ఏదో అప్పటికప్పుడు గిడ్డిగా వెళ్ళిపోవడం కాదు. పిలిచారు కదా, ప్రార్థన చేసుకుని వెళ్ళండి, పర్వాలేదు, తప్పులేదు. ప్రభువా, ఈ దినము నిలబడుతున్న దాసులు ఎవరైనప్పటికీ పర్వాలేదయ్యా, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడటం ఆశపడుతున్నాను. నీ మాట మీద ఇశ్రాయేలు ప్రజలు ఆశ పెట్టుకున్నారు. నీ మాట కొరకు యాకోబు ఎదురు చూశారు. వాక్యము యాకోబు ఎదురు పరిగెత్తింది. ఇదిగో ఈ దినము నువ్వు మాట్లాడుతున్న ఆశతో ఉన్నాను, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, కష్టంలో ఉన్నాను, దుఃఖంలో. నీకేదైతే నీ గుండు బరువైపోయి బాధతో దుఃఖంతో ఉన్నావో ఆ సమయంలో ఎవరైనా ఒక విశ్వాసు లేకపోతే ఒక సేవకులు లేకపోతే ఎక్కడైనా సభలైనప్పుడు నువ్వు వెళితే తప్పకుండా నువ్వు పరిశుద్ధాత్మ దేవుని అడిగితే ఆ దినము నీ హృదయంలో ఉన్న వ్యాఖ్యలు, ఆ బాధ, ఆ భారము తొలగిపోయినంత గొప్ప శక్తివంతమైన మాటలు నీతో మాట్లాడి నిన్ను ఆదరించి, నిన్ను బలపరిచి, నెమ్మది కలుగు చేసి, నిన్ను చక్కగా ధైర్యపరిచి నిన్ను పంపిస్తాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగుని కాక. అంతేగాని ఎక్కడో ఏమో అవసరం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళంతా నేను మేకలాగా వెళ్ళిపోతాను, గొర్రెలాగే ఉన్నా. ఆమె గొర్రెలకి మేకలకి చాలా తేడా. పరిశుద్ధ గ్రంథంలో కూడా గొర్రెలు వేరుపరిచాడు. నేను గత వారం కూడా చెప్పాను, మేకలు వేరుపరిచాడు. మేకలా ఎట్లా పడితే అట్లా వెళ్ళకూడదు. గొర్రె స్వభావము చాలా గొప్పది, ఉన్నతమైనది. ఎందుకు గొర్రెకి అంత ప్రాధాన్యత ఇచ్చాడు? గొర్రె లాంటి వాడు మనం. హల్లెలూయా. మన స్వభావం కూడా చాలా ఉన్నతమైనది, మెత్తనైంది, చాలా గొప్పది. కాకపోతే అర్థం చేసుకునే భావం, అర్థం చేసుకునే స్వభావం లేదా మనస్సు అది ఎక్కడి నుంచి వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుని వల్ల మాత్రమే వస్తుంది. హల్లెలూయా. దేవుని ఆత్మ వల్ల మాత్రం వస్తుంది. దేవుని సన్నిధిలో భక్తి చేయడం వల్ల మాత్రం వస్తుంది. దేవుని పాదాల చెంత చేరి ప్రార్థన చేయడం వల్ల వస్తుంది. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం వల్ల వస్తుంది. దేవునితో కలపడం వల్ల వస్తుంది. దేవుని కలిగి ఉండడం వల్లే వస్తుందండి.
ఎవరి పనికి వాళ్ళతో సావాసం చేయడం, ఎవరి పనికి వాళ్ళతో దగ్గరికి వెళ్ళిపోవడం, ఇలా చేయటం వల్ల మన ఆత్మీయ జీవితాన్ని మనం కోల్పోతాం, మన భక్తి జీవితంలో పడిపోతాం, మనం పొందుకోవలసిన ఫలాలకు దూరం అయిపోతాయి. తినవలసిన సమయంలో అవి తినకుండా అవి కోల్పోతాం. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కొరింథీయులకు సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు చక్కగా రాస్తున్నాడు, నేను క్రీస్తు పోలి నడుచుకుంటున్నానయ్యా, మీరు కూడా నన్ను పోలి. అసలు క్రీస్తు పోలి నడుచుకోవడం అంటే క్రీస్తు ఎట్లా ఉండేవాడు, క్రీస్తు ఎలాంటి పోలిక కలిగి ఉన్నాడు, క్రీస్తు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు, క్రీస్తు ఏ గుణం కలిగి ఉన్నాడు, ఏ లక్షణం కలిగి ఉన్నాడు, ఏ తలంపులు కలిగి ఉన్నాడు, ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, అసలు క్రీస్తు ఎట్లా ఉన్నాడు. క్రీస్తే దేవుడి స్వరూపమైన, ఆమె తండ్రి స్వరూపమైన, హల్లెలూయా. తండ్రి పోలికలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తండ్రిలాగే ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారే తండ్రి. హల్లెలూయా. యేసయ్యే దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడే యేసయ్య. హల్లెలూయా. ఇందులో మార్పులేమీ లేవండి. పేరు నా అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు అని పేరు, అది తండ్రి అయిన దేవుడే యేసయ్య, యేసయ్య దేవుడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వేరు, తండ్రి వేరు కాదు. యేసు ప్రభువే దేవుడు, దేవుడే యేసు ప్రభు. హల్లెలూయా. యేసయ్యే తండ్రి, తండ్రే యేసయ్య. హల్లెలూయా. కనుక పౌలు అంటున్నాడు, నేను క్రీస్తు పోలి నడుచుకుంటున్నాను. క్రీస్తు పోలి నడుచుకుంటున్నాడు. దాని అర్థం ఏంటి? క్రీస్తు తన తండ్రి అప్పగించిన పని కొరకు ఏ పని నిమిత్తమైతే తన పరలోక మహిమను విడిచి భూమి మీదకి వచ్చాడో, ఎవరి కొరకైతే తన ఉన్నతమనేంటి ప్రత్యక్షతను, తన పరిశుద్ధతను, తనకున్నట్టు గొప్పతనాన్ని, తనకున్నట్టు ఘనమైన దానిని, తనకున్నట్టు మహిమను విడిచి ఎవరి కోసమైతే వచ్చాడో ఆ పనిలో ఉన్నతమైన నమ్మకస్తుడిగా జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇతరులకు ఒక మాదిరిగా బ్రతికాడు ఈ భూమి మీద. హల్లెలూయా. ఇతరుల కొరకు తన తండ్రి అప్పగించిన పని కొరకు తాను నేనేమైనా పర్లేదు కానీ నా తండ్రి చిత్తము చెయ్యాలి, తన తండ్రి అప్పగించిన పని పరిపూర్ణంగా జరిగించాలి, చేసుకున్న తీర్మానాన్ని, ఆ ప్రమాణాన్ని పరిపూర్ణంగా నేను చేసి నా తండ్రి యొక్క ఉద్దేశం ప్రకారంగా సంపూర్ణంగా ఈ స్థానం నుంచి తిరిగి మన నా తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎంతమంది చేయగలుగుతున్నారు తండ్రి చెప్తారు? ఎంతమంది యేసుక్రీస్తు పోలికలో ఉండాలనుకుంటున్నారు? ఎంతమంది యేసుక్రీస్తులో నడవాలనుకుంటున్నారు? ఎంతమంది దేవుని చిత్తానుసారంగా దేవుని మనసు గెలిచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి ఈ రోజు వరకు దేవుని మనసు ఏంటో మనం తెలుసుకున్నాం. మన మనసు దేవుడు తెలుసుకుంటున్నాడు కదా. అసలు దేవుని మనసు ఎప్పుడైనా నువ్వు తెలుసుకున్నావు? నీ పట్ల దేవుని మనసు ఏముందో నీకు తెలుసా? నీ పట్ల దేవుని మనసులో ఏముందో తెలుసా? ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నాను? నేను ఒకే ఒక తీర్మానం చేసుకున్నాను, ఈ మందిరము పూర్తి ఈ వర్షాకాలం కాకముందే కావాలి. ఈ నెల మొదటి పునరుద్ధానం నుంచి ఒక ఉద్యమం ఈ సంఘంలో రావాలి. రాజీ పడడానికి వీల్లేదు. తప్పకుండా ఈ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన ఉద్యమం ఈ సంఘంలో నుంచి రావాలి. ఇక్కడే ఆ వాక్యము, సత్యవాక్యము, ఆ విత్తనము అది ఇక్కడే మొలవాలి. అహరోని కథ సిగిరించినట్లు సిగిరించాలి. అది ఇక్కడే ఫలించి అభివృద్ధి పొంది ద్రాక్షావళి వలె వ్యాపింప చేయాలి ఈ ప్రాంతం అంతా. వచ్చామా వెళ్ళామా కాదు. ఈ దినం ఒక తీర్మానం తీసుకుందాం. ఈ దినం ఒక ప్రణాళికతో దేవుడితో ఒక నిబంధన తీసుకుందాం. ఒక ఉన్నతమైన ఆలోచన ప్రభు సన్నిధిలో పెడదాం. నా పట్ల నీ మనసు ఏమైందో నాకు తెలియదయ్యా. నా మనసుని వెలుగున్నావు కదా. నాకు ఇచ్చిన పనిలో కొంతమంది కొరకు ప్రార్థన చేస్తాను, కొంతమందిని నీ సన్నిధికి ఇదిగో కలవరి అభిషేక్తుని సమాసంలోకి నేను తీసుకొని వస్తాను. నా భర్తని, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని, నా పక్క వారిని, నా పొరుగు వారిని, నా ఇంటి వారిని, అనేక మందిని కొరకు నేను నాకు ఇచ్చినట్టు ఈ గొప్ప రక్షణ బట్టి ప్రభా నీ సన్నిధిలో వారి కొరకు ప్రార్థన చేసి ఇక్కడ తీసిరావాలని ఆశపడుతున్నాను. నీ ఆత్మ ద్వారాగా మీరు కలుగు చేసుకొని నేను ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నానో
వారి కుటుంబాలతో మీరు మాట్లాడి వారిని మీరు కలుగు చేసుకుని నాతో పాటు ఈ కలువరి అభిషక్తిని సావాసంలో నడిపించే ప్రభాని ఒక తీర్మానం తీసుకుని తప్పకుండా నీ ప్రార్థన వ్యర్థము కాదు, నీ మాట నిరార్థకము కాదు, నీ మాటను రూఢిపరుస్తాడు, నీ మాటని ఆ ప్రమాణాన్ని ఆయన ఆమోద ముద్ర వేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తప్పకుండా ఆ ప్రమాణము నీ ఎడల జరిగిస్తాడు. మాట తప్పడే. కానీ మనం తీసుకున్నామా ఎప్పుడైనా తీర్మానం? ఎప్పుడైనా ఒక నిబంధన చేస్తామా దేవుడితో? ఎప్పుడైనా నువ్వు ఒక ఆత్మ కొరకు నా భర్త ఆత్మ కలిగి ఉండాలి, నా పిల్లల ఆత్మ కలిగి ఉండాలి, నా భార్య ఆత్మ కలిగి ఉండాలి, నా కోడళ్ళు నా కుమార్తెలు ఆత్మ కలిగి ఉండాలి. తప్పకుండా నా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇదిగో ఈ చివరి దినాల్లో, ఈ కడవరి దినాల్లో నా తండ్రి కోరుకుంటుంది ప్రతి వారిలో ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రతి వారిలో ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. అలంకరణ ఆయన చూడట్లేదు, అందాన్ని ఆయన చూడట్లేదు. అందం మోసకాలం, సౌందర్యం వ్యర్థం సామెతల గ్రంథంలో చెప్తున్నాడు ఆయన. సో దేవుడు నీ అందాన్ని నీ సౌందర్యాన్ని చూడడానికి కాదు, నీలో క్రీస్తుని చూడాలి. ఆమె నీలో క్రీస్తుని చూడాలి, నీలో క్రీస్తు ఆత్మను చూడాలి. ఈమె ఎవరంటే దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి. ఈయన ఎవరంటే దేవుని ఆత్మ కలిగిన కుమారుడు, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి. ఇది చూడాలని ఆశపడుతున్నాడు దేవుడు. ఈ కడవరి దినాల్లో మనకున్న ఈ కొద్ది సమయంలో, మనకున్న ఈ కొంత సమయంలో, ఈ భూమి మీద ఉన్నంతకాలం కూడా ఈ కడవరి దినాల్లో మనం కొంత సమయం దేవుని సన్నిధిలో హెచ్చించగలిగితే అపోస్తలుల పౌలులాగా మనం కూడా క్రీస్తు పోలుకులో ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను క్రీస్తు పోలు నడుచుకుంటున్నాను, మీరును నన్ను పోలు నడుచుకున్నాను. యేసు ప్రభువు ప్రాణం పెట్టాడు, పౌలు కూడా ప్రాణం పెట్టాడా లేదా? నువ్వు పెట్టలేవా? నీ కుటుంబం కోసం పెట్టలేవా? నీ బిడ్డ కోసం పెట్టలేవా? ప్రాణం తీసేసే దేవుడా, ప్రాణం లాక్కున్న దేవుడా, నశింపజేసే దేవుడా? ప్రాణం పెట్టడం అంటే ఏంటి? నీ ప్రాణం ఉన్నంతకాలం కూడా దేవుని సన్నిధిలో నువ్వు సమయాన్ని హెచ్చించి దేవుని కొరకు నువ్వు చేసేది ఏముండదు. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే నీ చుట్టుపక్కల ఉన్న అనేక మంది కుటుంబాలు, లేదా నీ కుటుంబం, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ మిత్రులు, నువ్వు ఎలాగ రక్షించబడ్డావో వారిని నశించిపోకుండా నీకు ఇచ్చిన సమయాన్ని వారి కొరకు హెచ్చించు. వారి కొరకు ఆ సమయం ఇవి నా సన్నిధానం. అని తప్పకుండా నీ ప్రాణానికి నెమ్మదిని కలుగజేస్తాను. తప్పకుండా నేను క్రీస్తు స్వరూపంలోకి తీసుకొస్తాను. తప్పకుండా యేసు క్రీస్తు పోలుగులో నేను నడిపిస్తాను. నేను చూసేవారు యేసు ప్రభు యొక్క పోలిక కలిగి ఉన్నాడయ్యా. ఆయన నోరు తెరిస్తే దేవుని మాట పలుకుతాడు. ఆయన చూడాలంటే దేవుని చూసినట్టు ఉంటాం. అలాంటి ఆలోచన మనకు కలగాలి, అలాంటి తలంపులు కలిగి ఉండాలి. పరిశుద్ధతలోను, యథార్థతలోను, నీతిలోను, భక్తిలోను ఎక్కడా మనం పడిపోతాం. అవునంటే అవును, కాదంటే ఎంతమంది ఉన్నారంటే వారు లేరు, లేకపోతే నీకేదు, నువ్వు ఉండదు. దేవుడిస్తుంది. వారెవరో లేరు కదా, వారు దేవుణ్ణి నమ్ముకున్నారు కదంటే అందుకంటాడు నువ్వు ఉంటే వెచ్చగలండు, లేకపోతే చల్లగలండు, నువ్వు వెచ్చగా ఉండవద్దు. ఆమె నువ్వెచ్చన క్రైస్తవుడు అలా బ్రతకూడదు. చల్లగా ఉండే సాపకిరం నీళ్ళకి సాగిపోతుంది నా భక్తి అనుకుంటే వెళ్ళిపోతావు నరక. ఎప్పుడు వెచ్చగా మండుతూ ప్రకాశించాలి. పద్మాసు దీపంలో యోహాను వారి. హల్లెలూయా. పౌలు గారి జీవితం అదేనండి. పౌలు గారు సముద్రంలో 3 రాత్రులు 3 పగలు ఉండిపోయి చలి మంచు ఒంటరిగా ఎలా ఉంటుంది ఒకసారి చూడండి. ఒక రాత్రి అక్కడ నిలబడమంటే లైట్లో మేలు ఎదుర్కొంటాం. సముద్రంలో ఉన్నంత భయంకరం. 1 తక్కువ 40 దెబ్బలు ముమ్మారు ఆయన వేశారు. యేసుప్రభువుకు ఒకసారి కొట్టారు కదా, ఆయన 3 సార్లు కొట్టారు. ఆయన కోసం చెప్పడానికి నిజంగా చాలా సంగతులు తప్పిస్తున్న పౌలు గారి కోసం. కానీ పౌలు గారు అంటాడు నాకంటే గొప్పవాడు నా యేసయ్య. హల్లెలూయా. ఆయన ప్రేమ అంత గొప్పదంటే తెలుసండి. ఆయన ప్రేమను వర్ణించడానికంటే యేసుప్రభు ప్రేమని ఆకాశం అనే పేపర్ సరిపోలేదట. ఒక భక్తుడు చెప్తాడు, సముద్రం అనే ఇంకు సరిపోలేదట. ఆయన వర్ణింపలేమండి. ఆ ధవలవరిని వర్ణింపలేము, ఆ అతి కాంక్షణీని వర్ణింపలేము, ఆ రక్తవారిని వర్ణింపలేము. అలాంటి తేజోమయుడు, అలాంటి తేజస్వరూపుడైన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి
తన మహిమను గురించి ఈ లోకానికి వచ్చాడు. కనీసం ఇంత భయం మనకు కనిపించింది. ఈరోజు ఆరాధనకు వెళ్ళకపోతే నా పరిస్థితి ఏంటి? ఈరోజు ప్రార్థనలు ఉండకపోతే నేను ఏమైపోతాను? పరుగున దేవుని పాదాల చెంతకు రావడానికి ఇష్టపడడం. ఎక్కడైనా కార్యక్రమం అయితే పిల్లల్ని గసిరేస్తాం, భర్తని గసిరేస్తాం, భార్యని గసిరేస్తాం. టైం అయిపోతుంది, అక్కడ అయిపోతుంది అక్కడ ముందు పరిగెడతాం. దేవుని సన్నిధి అంటే ఇంకా ప్రారంభం కాలేదులే, ఇంకా పాటలు అవ్వలేదులే, ఇంకా ఆరాధన అవ్వలేదులే, కానుకల పాట అవ్వలేదులే, అమ్మయ్య ఆరాధనకు అమ్మయ్య ఆశీర్వాదానికి వచ్చేస్తాం. ఈ విధమైన భక్తి పరలోకానికి, నీ తరముల వారిని, నీ వంశం వారికి ఆయన రక్షణ నీ మీద ఉంటుందని ఎలాగనుకుంటున్నారు? ఈ విధమైన భక్తి ఎట్లాగా ఆయన రక్షణ మీ కుటుంబాల మీద, మీ తరాల మీద ఉంటారనుకున్నాం? మీతో సరిపోతుందా? మీతో ఉండడం కదా. దావీదు తరతరాల వరకు నీ కృప నాకు ఉంచి ప్రభు అడగడే కదా. ఆయనతోనే చాలనుకుంటే అడగడే. ప్రభా నన్ను వాడుకున్నావయ్యా, చాలు, నాకు ఈ యోగ్యత ఇచ్చావు, చాలా అనలేదు. ఇలాంటి గొప్ప యోగ్యత, ఇంత గొప్ప భాగ్యము నా పిల్లలకు తరతరాలు సొలొమోను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యేషేపు, అహరోను, మోషే, ఎంతో మంది, యెహోషాపాతు, చెప్పుకుంటూ పోతే ప్రతి రాజుల జీవితాల్లో, ప్రవక్తల జీవితాల్లో, యాజకుల జీవితాల్లో, లేవీల జీవితాల్లో, సువార్తికుల జీవితాల్లో, విశ్వాసుల జీవితాల్లో ఎంతో మంది శతాధిపతులు దేవుని సన్నిధిని విడవక ఆ దేవుని దగ్గర అనుభవాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకోవడం కొరకు వారి బిడ్డల మీద, వారి పిల్లల మీద కావాలని ఆశ, తపన, యేసుక్రీస్తు యొక్క ఆ ఉన్నతమైన పోలికను అనుభవించాలని భాగ్యం కొరకు ఎదురు చూసిన వాళ్ళు ఎంతో మంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు పోలికగా ఉండడానికి వెళ్ళామా, వచ్చాం, అయిపోయి. వాక్యం చెప్పామా, వచ్చాం, అయిపోయి. ప్రార్థన చేస్తామా, వచ్చాము, అయిపోయి. ఇదే కోరుకుంటున్నాం. అది ఏదో గొప్ప సాధించేసాం అనుకుంటున్నాం. ఏమీ సాధించదు. నా ఇన్నేళ్ళు 23 ఏళ్ళ పరిచర్య ఈ సువార్త సేవలో ఇంత కూడా నేను కదపలేకపోయింది. ఇది నా దౌర్భాగ్యమైన భక్తి, పరిశుద్ధత, నీతి, నా ఆత్మీయ జీవితం. నేను దాన్ని రూఢిగా ఒప్పుకుంటున్నాను. ఇంత కదపలేదు, ఒక్క పాయింట్ కూడా నేను కదపలేకపోయాను. ఏం చేసాం? భక్తి అంటే అందరిలాగే చేసాం. నిజానికి దేవుడికి తెలుసు నేను ఎన్ని గ్రామాల సువార్త చేశాను, నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టానో దేవుని కోసం. నాకున్న కష్టాన్ని, బలాన్ని, శక్తిని, నా ప్రయాణాల్లో నాకున్న సమస్తాన్ని కూడా దేవుని కొరకు ఎంత అయితే చేశానో చేశాను. నాకు ఇష్టమైంది చేయడం. కానీ నాలో అసంతృప్తి మాత్రం మిగిలిపోయింది. ఇప్పటికి కలుగుతుంది. నేను మంచం మీద, పడక మీద ఉన్నాను. ఇప్పటికి కూడా నన్ను ఎవరో నా బిడ్డలు లేపితే కానీ నేను లెగిసి స్వతంత్రంగా లేగలేకపోతాను. అలాంటి పరిస్థితుల్లో కూడా నాకున్న ఆశ, తపన ఏంటంటే జరిగిందంతా గాలి సేవ అయిపోయింది. కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఒక తీర్మానం, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి, ఇప్పుడున్న ఒక గొప్ప భారం, ఖచ్చితంగా ఏదైనా చేయాలి ప్రభుత్వం. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. అప్పుడే మనం జయం పొందుతాం. అప్పుడే విజయాన్ని మనం సాధించగలుగుతాం. అప్పుడే ప్రభువుని మనం 1% పని ప్రభు పని చేసామని విశ్వాసం, నమ్మకత్వం మనకి కలుగుతాం. ఆది అపోస్తలులు కూడా ఈ భూమిలో తరకంగా చేసేవారుగా ఉండేవారు. ఎంతో ప్రయాసపడ్డారు, చేశారు కూడా. కానీ వాళ్ళు అంటున్నారు కదా, ప్రభు అప్పగించిన పని పరిపూర్ణంగా చేయలేకపోయారు. దేవునికి స్తోత్రం.
మనం ఎవరి మీద చేయలేకపోవచ్చు, కానీ 1%, 2%, 3%. మా ఆత్మీయ తండ్రి గారు ఒక 10% చేశారు కదా, నేను ఒక 15% చేయడానికి ఉద్యోగ పడితే ఏమవుతుంది? ఒక మందిరాన్ని కట్టడానికి మనిషి ఒక చెయ్యేస్తే మందిరం కట్టబడతాడు. ఆశ అయితే నాకుంది, ఆలోచన అయితే నాకుంది, పని మనం చెయ్యి వేస్తే చాలు, ఈ హస్తాలు దేవుడు దీవిస్తాడు. ఆమె నెహెమీయా దగ్గర ఏమీ లేదు, మొదటి అధ్యాయం చదవండి. నెహెమీయా ఏమీ లేదు ఆయన దగ్గర, కానీ చింత ఉంది. ఏంటో తెలుసా? యెరూషలేము కొరకు చింత, తన సహోదరుల ఇశ్రాయేలు కొరకు చింత, తన అన్నయ్య సంతతి వారి కొరకు చింత, తన తండ్రి ఇంటి వారి కొరకు చింత, తన బంధువుల కొరకు చింత, దేవుడి జనాంగం కొరకు చింత ఆయనలో ఉండిపోయింది. రాజు దగ్గర గిన్నె అందించబడే ఆయన గొప్ప ధనవంతుడు కాదు, కానీ ఆయన చేసిన పని ఏంటో తెలుసా? కన్నీరు గార్చి ఉపవాసం ప్రార్థన చేశారు. 1 గంట ఉపవాసం చేయడానికి ఇష్టపడ, 1 గంట కన్నీరు గార్చడానికి ఇష్టపడ. మాట చెప్తాను తప్ప ఆ మాటని తీసుకోవడానికి ఇష్టపడమ్మా. ఇది ఎందుకు ఎలా జరుగుతుంది? ఎందుకు ఎలా జరుగుతుంది? వాక్యం ఏం చెప్తున్నది? వాక్యమే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదే నువ్వు చెప్పు. బయట ఊరి మీద చెప్తాంత మాకెందుకు? నీకంటే గొప్ప భక్తుడు కావచ్చు, నాకంటే గొప్ప భక్తుడు, మంచిదే, దేవుడు అలా వాడుకుంటుంది. ఆయన ఏదో రాసింది నాకు కరెక్ట్ కాదు, నాకు వాక్యం చెప్పిందే నాకు కరెక్ట్. దేవునికి స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. ఈ బాధ్యత భారం వాక్యం చదువుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆత్మ నడిపింపు ఉన్నప్పుడు, ఆత్మ కలిగి ఉన్నప్పుడు నేను ఇతరుల కొరకు ప్రార్థన చేయగలుగుతాను, మందిరం కొరకు ప్రార్థన చేయగలుగుతాను, ఉపకరణాల కొరకు ప్రార్థన చేయగలుగుతాను, మందిరంలో వాయిద్యాల కొరకు ప్రార్థన చేయగలుగుతాను, ఆత్మల కొరకు ప్రార్థన చేయగలుగుతాను, ఇతరుల కొరకు ప్రార్థన చేయగలుగుతాను. ఇదేది లేకుండా ఎక్కడి నుంచి వస్తుంది? ప్రార్థన లేకుండా, ఆత్మ నడిపింపు లేకుండా ఎక్కడి నుంచి వస్తుంది? ఎట్లా వస్తుంది? ఊరికినే ధనం వస్తుందా కూర్చుంటే? నేను ఉదయకాల సమయంలో చూసాను, ఇంటి ముందు నుంచి ఆయనలా ఉన్నారు పిల్లలు, 10-15 మందిలో నడిచి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నారని అడిగాను. ఆ పైన నా పని చేస్తాను ఆయన అడగను. అంటే పనికి, సీలింగ్ పనికి వెళ్తానట. వాళ్ళది గుజరాత్ అనుకుంటా. చిన్న పిల్లలు చదువుకున్నంతకాలం చదువుతారు, ఈ సెలవులు వచ్చినప్పుడు ఈ పని కోసం వచ్చారు. బొట్టోళ్ళు 12-10 సంవత్సరాలు, వాళ్ళ వయసు అనుకోండి 12 సంవత్సరాల వయసు పిల్లలు చక్కగా దేవుని పని చేయడానికి నేను దేవుని కొరకు ఎంతో కొంత సహాయపడాలని చెప్పి 1 నెల పని, 1-2 నెలల పని, స్కూల్ పిల్లలు. నేను చాలా సంఘాల్లో ఏలూరు ప్రాంతంలో జాన్వేస్ గారు, మీ పేరే చెప్తున్నాను, వెళ్ళినప్పుడు ఆ జాన్ మోజెస్ గారి సంఘాలకు వెళ్ళినప్పుడు ఆ పిల్లలు స్కూల్ సెలవులో పనిచేసి మందిరం కడుతుండ్రని ఆ నెలంతా కష్టపడి మందిరాన్ని తీసుకొచ్చి డబ్బులు ఇచ్చారు. దేవుని స్తోత్రం. నాకు చాలా ఆశ్చర్యం. ఆ ఎంటుకల ఫ్యాక్టరీలు ఉన్నాయి, అందులో పనిచేసి పాస్టర్ గారికి బట్టలు తీసేవారు. అదే పాస్టర్ గారికి పాస్టర్ గారి బట్టలు తీసేవారు. వాళ్ళు సాక్ష్యాలు చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసేది. నువ్వు దేవుడికి ఎందుకు ఇచ్చేయాలి? ఇస్తే నువ్వు దీవించబడాలి, ఇస్తేనే దీవించబడతాం. దేవుడికి స్తోత్రం. మనకు వచ్చే ప్రతి పైసా దేవుడికి లెక్కే. ఆ ప్రతి పైసా నుంచి నువ్వు పైసా తీస్తే నీకు అంతకంతగా దేవుడు మహాభివృద్ధిలో తీస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఏమవుతుంది? 1 నెల రోజులు కష్టపడి దేవుడి మందిరం కొరకు ఒక 2,000, 3,000, 500, 1000 రూపాయలు ఇస్తే నీకేమో పోతుందా? ఏమీ పోదు, నువ్వు దీవించబడతావు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా దేవుని పని, నా వంతు పనిగా నేను చేస్తాననేసి పూనుకోవాలి పిల్లలు, పెద్దవాళ్ళైనా పిల్లలైనా. ఇది దేవుని ఆత్మ, ఇది ఏకాత్మ, ఏక మనసు, ఏకభావం. దేవుని ఆత్మ అంటే ఈ విధంగా ఉంటాం, భక్తి ఈ విధంగా ఉంటుంది, పరిశుద్ధత, నీతి, దేవుని పోలిక, దేవుని కొరకు ప్రయాసపడి దేవుని సన్నిధిలో దేవునితో గడిపే భాగ్యం అనేది దేవుడు మనం ఉజ్జీవపరిచే విధానం. ఇది దేవుని కొరకు ఏదన్నా నేను చేయాలంటే ఈ సమయంలో కంచువన నాకున్న స్తోమతను బట్టి నేను తప్పకుండా దేవునికి ఇది నేను ఇవ్వాలని మనసు మనకు. అది ఎప్పుడు వస్తుందంటే వాక్యం చదివి ప్రార్థన చేసి ఆత్మ కలిగి ఉన్నప్పుడు దేవుడితో నువ్వు సహవాసం కలిగి, అప్పుడే నువ్వు క్రీస్తు పోలుకులో ఉన్నావు అని అర్థం. దేవునికి స్తోత్రం. అప్పుడే యేసు క్రీస్తు పోలుకు నువ్వు కలిగి ఉన్నావు అని అర్థం.
ఆయన మనసు కలిగి ఉన్నామని, ఆయన గుణము కలిగి ఉన్నామని, ఆయన లక్షణాలు కలిగి ఉన్నామని, ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు కలిగి ఉన్నామని అర్థం. అంతేగాని ఈ కడవర దినాల్లో ఉద్యమం లేకుండా, ఆత్మ లేకుండా వెళ్ళామా వచ్చామా, నేను క్రీస్తుని నమ్ముకున్నాను, నేను యేసుప్రభు బిడ్డని అని చెప్పుకుంటే మనం ఎన్నడూ కూడా క్రీస్తు స్వరూపంలో ఉండలేము. ఈ కడవర దినాల్లో దేవుని ఆశని కొంచెము కూడా నువ్వు నేను నెరవేర్చలే. నిన్ను చూడగానే దేవుని ఆత్మ నీలో ఉండాలి, ఏకాత్మ అంటారు. ఆమేన్, హల్లెలూయా. నేను మోషేతో ఒక మాట చెప్పాను అనుకోండి, అదే మాట పలానా వ్యక్తి కోసం మాట్లాడారనుకోండి, మనోహర్ గారి కోసం, అదే మాట మోషే కూడా మాట్లాడుతుంది. దీన్ని ఏమంటారు తెలుసా? ఏకాత్మ. ఒకరికొకరు తెలియదు, కానీ ఆ మాట అదే మాట మనోహర్ గారు కూడా అడిగారు అనుకోండి, ఏమవుతుంది? ఏకాత్మ అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి ఆత్మ కలిగి ఉండాలని, ఈ కడవర దినాలు ఈ సంఘంలో ఉజ్జీవం రావాలని, మనం అందరినీ కూడా దేవుని యొక్క మహిమను అనుభవించి తరతరాల వరకు మన బిడ్డ మీద, మన కుటుంబం మీద ఆయన కృప ఉండాలని, నిత్యము మన అందరం క్రీస్తు పోలికలో మన పిల్లల 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 పిల్లలు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు పోలికే మనం అందరం కలిగి ఉండాలని నా ఆశ, నా కోరిక. అట్టి దీవెన, అట్టి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.